ఓలా బైక్ తీసుకోవాలా వద్దా అని కన్ఫ్యూజ్ అయ్యే వాళ్ళు ఈ వీడియో ఖచ్చితంగా చూడండి. 4 మంత్స్ ముందు నా ఫ్రెండ్ ఓలా బైక్ డిస్ప్లే బ్లింక్ అవుతుందని కడప సర్వీస్ సెంటర్ తీసుకెళ్తుండగా సడన్గా ఆగిపోతే 1100 పెట్టి ఆటోలో ఓలా సర్వీస్ సెంటర్ తీసుకెళ్లడం తెలుసు కదా. 4 మంత్స్ నుంచి కంటిన్యూగా ఫాలో అప్ అవుతున్నా సరిగా రెస్పాన్స్ ఇవ్వట్లేదు అని కడపలో ఉన్న సర్వీస్ సెంటర్ వెళ్తే అక్కడ ఉన్న ఓలా బైక్స్ చూసి షాక్ అయ్యాము. ఏప్రిల్ 2025లో బైక్ ఇచ్చేటప్పుడు కనీసం నడవడానికైనా ప్లేస్ ఉండేది. ఇప్పుడు లోపల సరిగ్గా వెళ్ళడానికైనా ప్లేస్ లేదు. బైక్ ఎక్కడో కార్నర్లో పడేశారు. ప్యానెల్, సీట్ కవర్, చార్జర్ ఎక్కడ ఉన్నాయో కూడా తెలియదు. బట్ ఖచ్చితంగా లోపల ఉన్నాయి, మీరు భయపడకండి అంటున్నారు. 2 మంత్స్ ముందు చార్జ్ బ్యాటరీ వితిన్ 2 అవర్స్ టు అవాయిడ్ పర్మనెంట్ బ్యాటరీ డిగ్రేడేషన్ అని మెసేజ్ వస్తే టెక్నీషియన్స్కి ఫార్వర్డ్ చేసినా పట్టించుకోలేదు. ఇప్పుడేమో బ్యాటరీ చెడిపోయింది, సో మీరే కొత్త బ్యాటరీకి పే చేయాలి అంటే మా దగ్గర అన్ని ప్రూఫ్స్ ఉన్నాయి అని వాళ్ళ సర్వీస్ హెడ్తో ఫోన్లో మాట్లాడాక, సరే సార్ కొత్త బ్యాటరీ రీప్లేస్ చేస్తాము, ఒక 6000 దాకా మీరే మనీ పెట్టుకోండి అన్నారు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, కొత్త బ్యాటరీ కాస్ట్ 60,000 పైనే పడుతుంది. నేను ఓలా బైక్ అసలు తీసుకోవద్దు అని చెప్పను, బట్ ఓలా బైక్ తీసుకోవాలి అనుకుంటే ఖచ్చితంగా ఒక పెట్రోల్ ఇంజిన్ బైక్ కూడా స్పేర్ పెట్టుకోండి. బికాస్ ఒక్కసారి ఓలా బైక్ సర్వీస్ సెంటర్ వెళ్తే ఎన్ని నెలలు పడుతుందో చెప్పలేము. మీ అదృష్టం బాగుంటే ఒకే ఒక్క రోజులో రిపేర్ చేసి డెలివర్ చేస్తారు. ఆల్ ది బెస్ట్.